కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన శ్రీశక్తి పథకం ఎంతగానో ఉపయోగపడుతోందని మహిళలు అంటున్నారు. డబ్బులు లేకుండా ప్రయాణ ఖర్చు ఒక్కసారిగా తగ్గిపోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఖర్చులు ఆదా అవుతున్నాయని తెలిపారు. ఆడవాళ్ళకి ఏవైనా సేవింగ్స్ బాగుంది కదండి. సీఎం గారు మంచి పని చేశారు. ఎక్కడికి వెళ్ళాలంటే ఒక 500 లేక ఎక్కడికి వెళ్ళాం. పర్లేదు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. మహిళలకి అన్ని విధాలా ఉపయోగపడుతుందండి. మాకు అతను వచ్చిన నుంచి నెలకు 4,000 పెన్షన్ వస్తుంది. వైజాగ్ నుంచి ఇక్కడ వరకు చాలా ఈజీగా ప్రయాణం చేసుకున్నాను. మా ఫ్యామిలీ అంతా వైజాగ్ వచ్చామండి. ఈరోజు సుమారుగా ఒక 1000 రూపీస్ వరకు మాకు రెడ్యూస్ అయ్యేవి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సీఎం గారు. ట్రైన్కి ఎన్నికైనా వెళ్తే టికెట్ తగ్గుతుందని ట్రైన్కి ఎన్నికైనా వెళ్తే రాత్రి 10కి ఇలాగ ఇంటికి వెళ్ళే వాళ్ళము, చాలా బాధపడే వాళ్ళము. సీఎం గారు పెట్టారు, చాలా సంతోషం, బాగానే ఉంది. మామూలుగా అయితే 215, 260 రూపాయలు వెళ్ళి రావాలంటే దగ్గర ఒక 500, 600 అయిపోయేవి. ఇప్పుడు అది మిగులుతాయి కదా సార్. ఎంప్లాయీస్కి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలండి. 100 రూపాయలు టికెట్, ఈ 100 రూపాయలు మిగులుతుందండి. ఇంకా దానికి ఉపయోగిస్తుంది. 150, 180 అవుతుంది. దగ్గర 200 మిగులుతుంది. సేవే కదా లేని వాళ్ళకి. ఈ పథకం వల్ల అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫ్యామిలీ పరిస్థితి బట్టి ఇది చాలా అమౌంట్ మాకు సేవ్ అయ్యింది. ఈ విధంగా సీఎంకి అండ్ డిప్యూటీ సీఎంకి థ్యాంక్ యూ చెప్తున్నాను. నగర నుండి వస్తాను, రోజు రావడం డబ్బులు ఖర్చు అయ్యేవి 2,000, 3,000. ప్రస్తుతం ఇప్పుడు ప్రీ బస్ పెట్టారు కాబట్టి బాగానే ఉంది. చాలా ఉపయోగకరం, మంచిది. లేడీస్ గురించి పెట్టారు. కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, ముసలి ఉంటారు. చాలా మంచిగా మాకైతే నచ్చింది.